పంచేంద్రియాలో వినికిడి శక్తి అనేది ఒక ముఖ్యమైనది. మనకి సామాజికంగా మనం దినచర్యలను చేయాలంటే ఎల్లప్పుడూ మనకి బాగా వినికిడి శక్తి ఉండాలి. బాగా వినిపిస్తుండాలి. అలాగే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న పిల్లలకి, వాళ్ళకి మన చెవి లాంటిది ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ ఎల్లప్పుడూ పని చేస్తుండాలి. ఎల్లప్పుడూ పని చేస్తుంటేనే అది వాళ్ళకి బాగా వినిపిస్తుంది. ఇది బాగా పనిచేయాలి, నిరంతరంగా పనిచేయాలి, నిర్విరామంగా పనిచేయాలంటే దాన్ని ఒక సంరక్షణ, నిర్వహణ అంటారు. అంటే కేర్ అండ్ మెయింటెనెన్స్ అని ఇంగ్లీష్‌లో అంటారు. సంరక్షణ, నిర్వహణ మన జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ఎంతో ఉంది. సో, మీకు మీ ప్రాసెసర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మీ ఆడియాలజిస్ట్ గారు మీకు చెప్పి ఉంటారు. ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అని. మీ యొక్క కాక్లియర్ క్లినికల్ స్పెషలిస్ట్ కూడా మీకు అప్పుడప్పుడు చెప్పే ఉంటారు. ఏమేమి జాగ్రత్తలు పాటించాలని. అయినా కాలరూపేణా మరియు వేరే పనిలో బిజీ అయిపోవడం వల్ల మనం మర్చిపోతుంటాం. అందువల్ల మీ యొక్క జ్ఞాపక శక్తిని బాగా మళ్ళా రిఫ్రెష్ చేస్తామని, మళ్ళీ గుర్తు చేస్తామని ఈరోజు మన ఈ కేర్ మెయింటెనెన్స్ నిర్వహణ మరియు సంరక్షణ మీ ప్రాసెసర్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన దానికి చేయవలసిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, అంతే జాగ్రత్తగా మీరు మీ ప్రాసెసర్‌ని చూసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర వచ్చి పేషెంట్స్ కొంతమంది చెప్తుంటారు. సార్, మాకు తెలిసిన వాళ్ళ ప్రాసెసరు 7, 8 సంవత్సరాలు పనిచేశాయి. కానీ మాది సంవత్సరానికే బాగా రిపేర్‌కొచ్చేస్తున్నాయి, ఇబ్బందులు పెట్టేస్తున్నాయి. ఇది ఎందుకు ఇలాగ జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇది మెయిన్‌లీ మన కేర్ అండ్ మెయింటెనెన్స్ మన సంరక్షణలో ఉంది. మన జాగ్రత్తలు పాటిస్తే మన యొక్క ప్రాసెసరు 7 సంవత్సరాల దాకా పనిచేస్తాయి. మన బ్యాటరీలు 3 సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ వైర్లు కూడా కొంతమంది సంవత్సరాల తరబడి కొంతమందికి సంవత్సరంన్నర వైర్లు ఈ కేబుల్ రిపేర్ రాకుండా ఉంటుంది, తెగిపోకుండా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇది మనం తీసుకునే సంరక్షణ బట్టి ఉంటుంది. మన బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో, అంతే జాగ్రత్తగా మనం మన ప్రాసెసర్‌ని చూసుకుంటే మనకి ఎక్కువగా మన్నికగా అది పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెసర్ అనేది మనకి మన శరీరంలో ఒక భాగం అన్నమాట. మనకి చెవి ఎలాగో మన పిల్లలకి ప్రాసెసర్ వాళ్ళ చెవి అన్నమాట. అందువల్ల ప్రాసెసర్‌ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రాసెసర్‌లో వేరే వేరే రకాల ప్రాసెసర్ ఉంటాయి. మీరు ఏంటంటే మీ పిల్లలకి దీన్ని ప్రాసెసర్ అనే చెప్పమని నేర్పండి. పిల్లలు కాక్లియర్ ఇంప్లాంట్ చేసిన పిల్లలు ప్రాసెసర్‌ని ఈజీగా చెప్పగలరు మనం నేర్పితే. మీరు కూడా ప్రాసెసర్ అనే శబ్దాన్నే వాడండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే దీనికి చెవి మిషన్, చెవి యంత్రం, హియరింగ్ ఎయిడ్ లేకపోతే ఇంకేదో యంత్రం ఇలాంటి వేరే వేరే పేర్లతో పిలుస్తుంటారు. ఇది చాలా కన్‌ఫ్యూజన్‌కి దారి తీస్తాయి. ఇప్పుడు కొంతమంది మన పిల్లలు ఒక చెవికి ఆపరేషన్ చేయించుకున్న పిల్లలు ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ప్రాసెసర్ వేసుకుంటారు. రెండో చెవికి చెవి మిషన్ వాడుతుంటారు. ఒకరోజు ఫోన్ చేసి మా చెవి మిషన్ పని చేయట్లేదు అని చెప్తారు. అది చెవి మిషనా? ప్రాసెసరా? మనకు అర్థం కాదు. అందువల్ల ప్రాసెసర్‌ని మీరు ప్రాసెసర్ అనే పిలవండి. ప్రాసెసర్‌లో రకరకాల ప్రాసెసర్ ఉంటాయి. మనం ఎక్కడ దాన్ని ధరిస్తామో, ఎక్కడ దాన్ని అమరుస్తారో దాన్ని బట్టి ఆ ప్రాసెసర్‌కి వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఇందులో ఇక్కడ మీరు చూస్తే 2 రకాల ప్రాసెసర్ చూపించున్నారు. ఒకటి చెవి వెనక ధరించే ప్రాసెసర్ దానికి బీటీఈ ప్రాసెసర్ అంటారు. మీరు మామూలుగా CP802, ఫ్రీడమ్, CP900, N5, N6, N7 ఇవన్నీ చెవి వెనక ధరించే ప్రాసెసర్ కాబట్టి దానికి బీటీఈ ప్రాసెసర్స్ అంటారు. చెవిలో ఆపరేషన్ అయిన చోటనే పెడతాము. దానికి ఆఫ్ ద ఇయర్ ప్రాసెసర్ అంటారు. దానికి ఇప్పుడు ప్రస్తుతం కాన్సో అన్న మోడల్ ఉంది. చాలా మంది మీరు కాన్సో వాడుతున్నారు. ఈ కాన్సోకి ఆఫ్ ద ఇయర్ ప్రాసెసర్ అంటారు. ఇవి 2 రకాల ప్రాసెసరు. దయచేసి దీన్ని ప్రాసెసర్ అనే పిలవండి. వినికిడి యంత్రం, చెవి మిషను ఇలాంటి పేర్లతో పిలవడం తప్పు. ఈ చెవి వెనక వాడే ప్రాసెసర్ బీటీఈ ప్రాసెసర్ అన్నాను కదా! ఇందులో కొన్ని భాగాల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఉన్న భాగాలేంటి? ఏ భాగాల్ని మనం జాగ్రత్తగా భాగాల గురించి మనం జాగ్రత్త పాటించాలి. ఇందులో అవి ఒకసారి చూస్తాం. ఇందులో చూసినట్టు మీరు ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది, కాయిల్ ఉంటుంది, కాయిల్ కేబుల్ ఉంటుంది, మైక్రోఫోన్ కవర్ ఉంటుంది, ఇయర్ హుక్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీలో 2 రకాలు ఉండొచ్చు. ఒకటి రీచార్జబుల్ బ్యాటరీ,
ప్రతిరోజు మీరు ఛార్జ్ చేసుకుంటారు, ఛార్జర్లో పెట్టుకుని. ఇంకొకటి డిస్పోజబుల్ బ్యాటరీ అంటారు, నార్మల్ బ్యాటరీ అంటారు. ఆ బ్యాటరీ రోజు పెట్టేసి తీసి పెట్టేసే టైప్ బ్యాటరీ, అది డిస్పోజబుల్ బ్యాటరీ అంటారు. సో ఈ భాగాల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఎలాగా అనేది మనం ముందు స్లైడ్స్ లో చూస్తాం. అలాగే కాన్సో ప్రాసెసర్లో కూడా ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఈ భాగాలు ఏంటంటే టాప్ కవర్ అంటారు. ఆ టాప్ కవర్ తీస్తే లోపల మ్యాగ్నెట్ ఉంటుంది. బ్యాటరీ కవర్ అంటారు. బ్యాటరీ కవర్ తీస్తే బ్యాటరీ ఉంటుంది. అలాగే డిస్పోజబుల్ బ్యాటరీస్, తర్వాత మైక్రోఫోన్ కవర్స్ అంటాం, మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ కాన్సో ప్రాసెసర్ లో రీచార్జబుల్ బ్యాటరీ ఇప్పుడు వాడడానికి లేదు కాబట్టి ఓన్లీ డిస్పోజబుల్ బ్యాటరీ మనం వాడుతాం. కాన్సో ఒక ప్రాసెసర్ అంటే ఆఫ్ ద ఇయర్ ప్రాసెసర్ మీకు బిస్కెట్ కలర్ లో, బెయిజ్ కలర్ అంటారు, బ్లాక్ కలర్, 2 కలర్ లో కూడా వస్తాయి. ఏ కలర్ ప్రాసెసర్ అయినా కాన్సో ప్రాసెసర్ మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు, సార్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలాగా అని చెప్పేసి మళ్ళా వాళ్ళకి డౌట్లు అడుగుతుంటారు. వాళ్ళ యొక్క అనుమానాలని తీర్చడానికి కోసరం ఇప్పుడు మన తీసుకోవాల్సిన జాగ్రత్తని 3 రకాలుగా విభజించామన్నమాట. ఫస్ట్ ఏంటంటే ప్రతిరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత వారానికి ఒకసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి తీసుకునే జాగ్రత్తలు. ఇలాగా 3 రకాల జాగ్రత్తలు పాటిస్తే మన యొక్క ప్రాసెసర్ ఎక్కువ కాలం మనకి పనిచేస్తాయి. మామూలుగా మీరు మీ బిడ్డల్ని పొద్దున లెగ్గానే బ్రష్ చేయిస్తారు. ఎందుకు? నోట్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ ఇదైపోయి నోరు శుభ్రంగా ఉండాలని చెప్పేసి. సో మన పిల్లలకి మనం ప్రతిరోజు తీసుకునే జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూస్తాం. అందులో ముందుగా మనం పొద్దున్నే బ్రష్ చేయడం, తర్వాత స్నానం చేయిస్తాం. స్నానం ఎందుకు చేయిస్తాం? మన ఒంటి మీద ఉన్న ధూళి, దుమ్ము, క్రిమి కీటకాలు ఏమున్నా అవన్నీ పోయి మన బిడ్డ శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేయిస్తాం. తర్వాత యాక్టివ్గా ఉండాలంటే మన పిల్లలు, మన ఆరోగ్యవంతమైన సమతుల్యమైన ఆహారం రోజు పిల్లలకి పెట్టాలి. సో అదొక రకమైన బ్యాటరీ ఇలాగా అన్నమాట. పిల్లలు బాగా పని చేయాలంటే మంచి ఆరోగ్యవంతమైన భోజనం ప్రతిరోజు పెట్టక తప్పదు. ఇదన్నీ అయిపోయిన తర్వాత రాత్రి బాగా శరీరానికి మంచి రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి. సో ఈ శరీరానికి కావలసిన విశ్రాంతి మనం ప్రతిరోజు బిడ్డని బాగా నిద్రపోనిచ్చి చేయిస్తాం. వర్షంలో బయటికి వెళ్తే, వర్షాకాలంలో మన బిడ్డకి అనారోగ్యాలు కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తాం. తడిస్తే జలుబు చేస్తుంది, జ్వరం రావచ్చు. ఇవన్నీ రాకుండా చూడడానికి కోసం మన తలకి క్యాపు, రెయిన్ కోటు, బూట్లు ఇవి వేసి బయట తీసుకువెళ్తాం. సో ఇవన్నీ జాగ్రత్తలు మన బిడ్డకి మనం ఎల్లప్పుడూ చేస్తుంటాం. సో ఈ జాగ్రత్తలని పాటించాలంటే మీ దగ్గర కొన్ని వస్తువులు ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఈ వస్తువుల్ని వాళ్ళు ఎప్పుడు వాడుతుంటారు. ఏంటవి? తువ్వాలు, బ్రష్, బెడ్షీటు, రెయిన్ కోటు, క్యాపు, ఇవన్నీ జాగ్రత్తగా వాళ్ళు ఇంట్లో దాచుకుని అవసరమైనప్పుడల్లా వాడుతుంటారు. అలాగే మన ప్రాసెసర్ని మనం కాపాడుకోవాలనుకుంటే కొన్ని వస్తువులు మన దగ్గర ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తున్న వాళ్ళు ఎడమ వైపు స్వైప్ చేస్తే నేను కనిపిస్తాను. ఏమేమి వస్తువులు ఉండాలో అవన్నీ నేను చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఈ స్లైడ్ లో కూడా పెట్టారు మీకు, ఒకవేళ నేను కనిపించకపోతే. మామూలుగా ఏంటంటే ఒక మృదువైన గుడ్డ, మెత్తటి గుడ్డ. ఇది మామూలుగా మన కళ్ళద్దాలు తీసుకున్నప్పుడు కళ్ళద్దాల షాపులో కళ్ళద్దాల బాక్స్ లో ఇస్తారు. మెత్తటి గుడ్డ, లింట్ ఫ్రీ క్లాత్ అంటారు దీనికి ఇంగ్లీష్ లో. ఇది మెత్తటి గుడ్డ. ఇదైతే ఏంటంటే దీంతో తుడిస్తే బాగా పొడిగా ఉంటుంది మన ప్రాసెసరు. సో ఈ మెత్తటి గుడ్డ కావాలి. తర్వాత బ్రష్, దీనికి బేబీ బ్రష్ అనొచ్చు, లేకపోతే సాఫ్ట్ బ్రష్. ఈ బ్రష్ లో సాఫ్ట్, మీడియం, హార్డ్ అని ఉంటాయి. మీరు హార్డ్ బ్రష్లు వాడకూడదు. మన ప్రాసెసర్ లో కొన్ని సున్నితమైన భాగాలు ఉన్నాయి, అవి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్ బ్రష్. తర్వాత ఒక చిన్న బ్రష్ ఇచ్చి ఉంటారు మీకు మామూలుగా, లేదంటే మీ దగ్గర ఉన్న కాక్లియర్ క్లినిక్ లో దొరుకుతాయి, మీరు ఆడియాలజిస్ట్ దగ్గర కూడా దొరుకుతాయి ఈ చిన్న బ్రష్, క్లీనింగ్ బ్రష్. తర్వాత ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, డ్రై బ్రిక్ అంటారు. డ్రై అండ్ స్టోర్ కిట్ లో ఇది పెట్టుకుంటాం, డ్రై బ్రిక్. తర్వాత దుమ్ము ధూళి క్లీన్ చేయడానికి ఇలాంటి పంపులు కూడా దొరుకుతాయి. ఈ పంపు కూడా వాడొచ్చు.
సో ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీ యొక్క ప్రాసెసర్‌ని తప్పనిసరిగా రోజు, వారానికి ఒకసారి, 2, 3 నెలలకొకసారి శుభ్రపరచుకోవడానికి ఇవి బాగా దోహదపడతాయి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మన ప్రాసెసర్ గురించి అని అది చూస్తాం. సో మీరు ఎడమ వైపు స్వైప్ చేస్తే నేను చేసి చూపిస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. ఈ ప్రాసెసర్‌ని ఈ మెత్తటి గుడ్డతో మనం శుభ్రంగా తుడవాలి. దుమ్ము, ధూళి లేకుండా ఎక్కడెక్కడ మైక్ రంధ్రాలుంటాయి. తర్వాత పిన్స్ ఉంటాయి. తర్వాత బ్యాటరీ కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నిటిని శుభ్రంగా మెత్తటి గుడ్డతో తుడవాలి. దయచేసి తుడవడానికి కాటన్ వాడొద్దు. పత్తిని వాడొద్దు. దూదిని వాడితే దూదిలో కొన్ని చిన్న చిన్న దూది వెళ్ళి ఆ ఇరుకులో ఇరుక్కుపోయి మనకి కాంటాక్ట్ సరిగా రాకుండానో లేకపోతే సరిగా వినిపించకపోకుండా చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల దూది వాడకండి, మెత్తటి గుడ్డనే వాడాలి. అందుకే దీనికి లింట్ ఫ్రీ క్లాత్ అంటారు. సో కాన్సో వాడుతున్న వాళ్ళు కూడా అలాగే మెత్తటి గుడ్డతో ప్రాసెసర్‌ని క్లీన్ చేయాలి. ఇది ప్రతిరోజు మీరు రాత్రి చెయ్యాలి. కొంతమందికి ఎక్కువ చెమట కారుతుంటుంది. అందువల్ల అలాంటి వాళ్ళు రోజుకి 2, 3 సార్లు చేయవలసి వస్తుంది. నెక్స్ట్ నేను చెప్పాను కదా బ్రష్. ఆ బ్రష్‌తో మీరు ఈ ప్రాసెసర్‌లో పిన్నులుంటాయి. ఈ ప్రాసెసర్ పిన్నుని నెమ్మదిగా క్లీన్ చేయాలి. అందులో ఉన్న దుమ్ము, ధూళిని క్లీన్ చేయాలి. పిన్నులు లాగే కాంటాక్ట్ పాయింట్స్ ఉంటాయి. బ్యాటరీ కాంటాక్ట్ పాయింట్స్ అంటారు. చుక్కల్లాగా ఉంటాయి మనకి. బ్రాస్ కలర్‌లో చుక్కల్లాగా ఉంటాయి. దాన్ని కూడా క్లీన్ చేయాలి. నెమ్మదిగా క్లీన్ చేయాలి. మీరు ప్రతిరోజు ఈ పిన్నులు కాంటాక్ట్ పాయింట్స్‌ని క్లీన్ చేయకపోతే మీ యొక్క ప్రాసెసర్ కాంటాక్ట్ పాయింట్స్‌లో తెల్లగా గాని, ఆకుపచ్చ రంగులో గాని ఒక డిపాజిట్ ఫార్మ్ అయిపోతుంది. యాసిడ్ లీక్ అయ్యి లేకపోతే డస్ట్ లీక్ అయ్యి ఈ స్లైడ్‌లో చూపిస్తున్నారు మీరు చూడండి. డిపాజిట్ ఫార్మ్ అయ్యి కాంటాక్ట్ పాయింట్స్ సరిగా పనిచేయవు. ఒకటో రెండో కాంటాక్ట్ పాయింట్స్ మీద ఈ డిపాజిట్ ఉంటే సరిగా కాంటాక్ట్ అవ్వక ప్రాసెసర్ పని చేయకపోవడం, లేకపోతే ఆగి పని చేయడం, లేకపోతే ఒక పొజిషన్‌లో పని చేయడం అలాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. సో అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ పాయింట్స్‌ని బ్రష్‌తో మరియు పొడిగుడ్డతో తుడవాలి. కాన్సో వాడుతున్న వాళ్ళు కూడా నేను ఇందాక చూపించినట్టు ఈ చిన్న బ్రష్‌తో కాన్సో వాడుతున్న వాళ్ళు కూడా కాన్సోలో ఉన్న మైక్ కవర్ పాయింట్స్, మైక్రోఫోన్ రంధ్రాలు ఉంటాయి అక్కడ. తర్వాత కొన్ని గాడిలు ఉంటాయి అక్కడ. బ్యాటరీ దగ్గర మనం శుభ్రంగా దుమ్ము, ధూళి లేకుండా క్లీన్ చేయాలి. కాన్సో వాళ్ళకి మరొక జాగ్రత్త ఏంటంటే కాన్సోలో మనం వాడుతున్న బ్యాటరీ డిస్పోజబుల్ బ్యాటరీ. కాన్సోలో రీచార్జబుల్ బ్యాటరీ వాడలేము. డిస్పోజబుల్ బ్యాటరీ వాడుతున్నాం. అందువల్ల ప్రతిరోజు ఆ బ్యాటరీని బయటికి తీసి బ్యాటరీ కాంటాక్ట్ పాయింట్స్ ని కూడా శుభ్రమైన గుడ్డతో క్లీన్ చేయాలి. బొమ్మలో చూపించినట్టు ప్రతి బ్యాటరీ కాంటాక్ట్ పాయింట్ ని శుభ్రంగా క్లీన్ చేయకపోతే బ్యాటరీ కాంటాక్ట్ దగ్గర యాసిడ్ లీక్ అయిపోయి అది సరిగ్గా పనిచేయకపోవడానికి అవకాశం అవుతుంది. మన కాన్సో ప్రాసెసర్ కూడా పాడవడానికి అవకాశం ఉంటుంది. ఈ తీసేసిన బ్యాటరీని ఒక బ్యాటరీ తగలకుండా వేరేగా సెపరేట్‌గా ఉంచాలి. వేరే డబ్బాలోనో వేరే కవర్‌లోనో పెట్టాలి. ఒక బ్యాటరీ తగలకూడదు. ఈ 2 బ్యాటరీ కాంటాక్ట్‌లో వస్తే షార్ట్ సర్క్యూట్ అంటారు. షార్ట్ సర్క్యూట్ అయిపోయి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది. లీక్ అయిపోతుంది. మీకు పని చేయదు. లేకపోతే మీ మిషన్ కూడా పాడు చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల బ్యాటరీ తీసేసినప్పుడు 2 బ్యాటరీ వేరేగా ఉంచాలి. బిహైండ్ ది ఇయర్ ప్రాసెసర్‌లో మీరు డిస్పోజబుల్ బ్యాటరీ వాడితే అది అక్కడ కూడా ఇదే జాగ్రత్త మీరు పాటించాలి. ఇప్పుడు మన పిల్లకి పౌష్టికాహారం ఎలా పెడతామో అలాగా మన ప్రాసెసర్‌కి ఆహారం బ్యాటరీ. ఈ బ్యాటరీ కూడా పౌష్టికాహారం లాగా సరైన బ్యాటరీ ఉండాలి. చక్కగా చార్జ్ అయి ఉండాలి. చక్కగా చార్జ్ అవ్వడం అంటే ఏంటి? మీరు బ్యాటరీ చార్జర్‌లో పెడితే ఫస్ట్ ఆరెంజ్ లైట్‌గా వెలుగుతుంది. కొంత సమయం అయిపోయిన తర్వాత పూర్తిగా చార్జ్ అయిపోయిన తర్వాత అది ఆకుపచ్చ లైట్‌కి మారుతుంది. ఆకుపచ్చ లైట్ అంటే పూర్తిగా చార్జ్ అయింది అని. చాలా మంది ఏం చేస్తారు? కంగారులో రోజుకు 2, 3 సార్లు చార్జ్‌లు పెడుతుంటారు. పసుపు రంగులో ఉండగానే తీసేసి మెషిన్‌లో పెట్టేస్తుంటారు. సో అలాగ చేయడం మంచిది కాదు. ఎందుకు చెప్తాను. ఛార్జింగ్ సైకిల్ అంటారు. ప్రతి రీచార్జబుల్ బ్యాటరీకి ఒక ఛార్జింగ్ సైకిల్ అని ఉంటుంది. ఛార్జింగ్ సైకిల్ కరెక్ట్‌గా అంటే ఎలాగా? బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత తీసి పూర్తిగా చార్జ్ చేయాలి. అప్పుడు ఒక ఛార్జింగ్ సైకిల్ అంటారు.
మీరు రోజుకి 2-3 సార్లు తీసి పెడితే 2-3 సార్లు ఛార్జింగ్ సైకిల్ అయిపోయింది. మీ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక కాదు. మీ బ్యాటరీ తొందరగా అయిపోతుంది. కరెక్ట్‌గా ఛార్జింగ్ చేస్తే మీ బ్యాటరీ బాగా మీకు 2 సంవత్సరాల దాకా పనిచేయడానికి, ఇంకా ఎక్కువ దానికన్నా ఎక్కువ కూడా పనిచేయడానికి ఉంటుంది. పూర్తిగా ఛార్జింగ్ చేయదాకా ఆగాలి. చాలా మంది ఈ మధ్యన 2-3 రోజుకు 2 సార్లు యెల్లో లైట్ ఉండగానే తీసేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఇంకొక తప్పు ఏం చేస్తుంటారంటే, రాత్రి బ్యాటరీ ఛార్జింగ్‌లో పెట్టేసి పొద్దున దాకా చార్జర్‌లోనే వదిలేస్తారు. మామూలుగా ఈ బ్యాటరీలు ఛార్జింగ్ అవ్వడానికి 4-5 గంటలు పడతాయి. ఒక్కొక్కసారి 6 గంటలు పడొచ్చు. కానీ ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత బ్యాటరీ తీసియాలి. మీరు పొరపాటున రాత్రి అంతా బ్యాటరీ చార్జర్‌లో ఉంచేస్తే బ్యాటరీ వేడెక్కిపోతుంది. బ్యాటరీ ఒక్కొక్కసారి ఉబ్బిపోతుంది. దానివల్ల బ్యాటరీ సరిగ్గా పనిచేయకపోవడం, బ్యాటరీ వల్ల మిషన్ కూడా సరిగ్గా పనిచేయకపోవడం, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. అందువల్ల బ్యాటరీని కరెక్ట్‌గా చార్జ్ చేయడం నేర్చుకోండి. పూర్తి డిశ్చార్జ్ అయిపోయేదాకా వెయిట్ చేయండి. తర్వాత పూర్తి చార్జ్ అంటే గ్రీన్ లైట్ వచ్చేదాకా చార్జర్‌లో పెట్టండి. అలాగే ఈ చార్జర్‌లో కూడా దుమ్ము, ధూళి చేరుతాయి. ఈ చార్జర్ పాయింట్‌లో. ఆ దుమ్ము, ధూళి ఉంటే ఛార్జింగ్ సరిగ్గా అవ్వదు. అందువల్ల ఈ పొడిగుడ్డతో మీరు చార్జర్‌ను కూడా ప్రతిరోజు తుడవాలి ఛార్జింగ్ పెట్టే ముందు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టు డిస్పోజబుల్ బ్యాటరీ వాడుతున్న వాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా బ్యాటరీ తీసేసి ఆ బ్యాటరీ కాంటాక్ట్ పాయింట్స్ ని తుడవాలి. ఒక బ్యాటరీకి ఒక బ్యాటరీ కలవకుండా 2 బ్యాటరీలు పెట్టాలి. తర్వాత ఈ కొత్త బ్యాటరీ పెట్టడం ఎలాగా? మీరు ఎడమ వైపు స్వైప్ చేస్తే నేను చూపిస్తున్నాను ఎలాగ పెట్టాలని. ఈ బ్యాటరీ పైన ఒక నీలం రంగు పేపర్ ఉంటుంది. నీలం రంగు పేపర్ ఉంటుంది. ఈ పేపర్ తీసేసి ఒక 30 సెకండ్లు ఆగాలి. ఈ పేపర్ తీసిన తర్వాత ఒక 30 సెకండ్లు ఆగాలి. ఈ బ్యాటరీ వాతావరణంలో ఉన్న ఆమ్లంతో రియాక్షన్ అయ్యి అప్పుడు బాగా పనిచేయడం మొదలెడుతుంది. అందువల్ల బ్యాటరీ ఈ స్లిప్ తీసిన వెంటనే మిషన్‌లో పెట్టకండి. 30 సెకండ్లు ఆగి మీరు బ్యాటరీ హోల్డర్‌లో పెట్టి మిషన్‌లో పెట్టుకొని వాడుకుంటే బాగా పనిచేస్తాయి. సో, ఈ బ్లూ కలర్ స్లిప్ ఉంటుంది. మీకు బ్యాటరీ 675 నంబర్ బ్యాటరీ ఇస్తారు. కాన్సో వాళ్ళకి కూడా ఇదే బ్యాటరీ. బీటీ ప్రాసెసర్‌లో డిస్పోజబుల్ బ్యాటరీ వాడికి కూడా ఇదే బ్యాటరీ. మీరు ఈ స్లిప్ తీసిన తర్వాత 30 సెకండ్లు ఆగి ఈ 2 బ్యాటరీలని మీ బ్యాటరీ హోల్డర్‌లో గాని, కాన్సో బ్యాటరీ హోల్డర్‌లో గాని పెట్టి వాడుకోవాలి. ఇప్పుడు ఈ కేబుల్ అంటారు, వైర్ అంటారు కొంతమంది, కేబుల్ అంటారు. కేబుల్ అన్నమాట. కేబుల్ మన పిల్లలకి మనం జుట్టు దువ్వుతాం అన్నమాట. ఎలాగ దువ్వుతాం? ఏమి చిక్కులు లేకుండా దువ్వుతాం. అలాగే ఈ కేబుల్‌లో కూడా ఏమి చిక్కులు ఉండకూడదు. ఈ మడతలు, చిక్కులు ఉంటే కేబుల్‌లో లోపల తీగలు తెగిపోతాయి. ఈ బొమ్మలో చూపించినట్టు ఈ కేబుల్ లోపల చిన్న చిన్న తీగలు ఉంటాయన్నమాట. ఆ తీగలు తెగిపోతే మనకి మిషన్ సరిగా పని చేయకపోదు. అంటే ఇంటర్మిటెంట్ అంటారు. మధ్య మధ్యనే ఆగిపోతుంటుంది. లేకపోతే ఒక తల ఇలా పెడితే పని చేస్తుంది, ఇలా పెడితే పని చేస్తుంది అంటుంటారు. ఒక వైపు పని చేస్తుంది, ఒక వైపు పని చేయట్లేదు. ఎందువల్ల? ఈ కేబుల్ లోపల సన్నటి తీగలు తెగిపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల మనం తీగలు, చిక్కులు, మడతలు లేకుండా తిన్నగా బాగా ఉండాలి. అది చూసుకోవాలి. ఈ జాగ్రత్త కూడా మనం చూసుకోవాలి. ప్రతిరోజు కేబుల్ ఎలాగుంది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బిడ్డకి విశ్రాంతి కావాలన్నా, అలాగే మన ప్రాసెసర్ కూడా రెస్ట్ ఇవ్వడానికి డ్రై అండ్ స్టోర్ బాక్స్ అంటారు. ఇదిగో చూడండి నేను చూపిస్తున్నాను. డ్రై అండ్ స్టోర్ బాక్స్ అంటారు. ఈ డ్రై అండ్ స్టోర్ బాక్స్ లో మనం ప్రాసెసర్ ను పెట్టాలి. గుర్తుంచుకోండి, బ్యాటరీ డ్రై అండ్ స్టోర్ బాక్స్ లో పెట్టకూడదు. బ్యాటరీ డ్రై అండ్ స్టోర్ బాక్స్ లో పెట్టకూడదు. ఈ డ్రై అండ్ స్టోర్ బాక్స్ మీకు ఇచ్చుంటారు కంపెనీ వారు. ఈ డ్రై అండ్ స్టోర్ బాక్స్ లో పెట్టుకుని ఈ డ్రై బ్రిక్ అంటారు. ఈ డ్రై బ్రిక్ ని ఆ డ్రై అండ్ స్టోర్ బాక్స్ లో పెట్టాలి. ఈ డ్రై బ్రిక్ మీకు మీ కాక్లియర్ క్లినిక్ లో దొరుకుతుంది. ఈ డ్రై బ్రిక్ ని పెట్టుకోవాలి. సో డ్రై అండ్ స్టోర్ బాక్స్ లో బ్యాటరీ పెట్టకూడదు. కాన్సో వాడుతున్న వాళ్ళు కూడా, కాన్సో ప్రాసెసర్ వాడుతున్న వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, బ్యాటరీ తీసేసి ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే డ్రై స్టోర్ కిట్ లో పెట్టాలి. సో ఇందాక నేను చెప్పినట్టే రోజువారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒక్కొక్కటే మళ్ళా చూస్తాం. ముందు పొడిగుడ్డతో జాగ్రత్తగా తుడవాలి ప్రాసెసర్ ని. కాన్సో వాడుతున్న వాళ్ళు కూడా కాన్సో ప్రాసెసర్ ని తుడవాలి. బ్రష్ తో పిన్లు, కనెక్టర్ పాయింట్స్ ని జాగ్రత్తగా మనం నెమ్మదిగా తుడవాలి. చిన్న బ్రష్ తో కాన్సో ఒక గాడీలు, బ్యాటరీ పాయింట్స్ ని కూడా మనం తుడవాలి. ఛార్జింగ్ పూర్తిగా ఆకుపచ్చ లైట్ వచ్చేదాకా ఛార్జ్ చేయాలి.
రాత్రి పూటంతా పూర్తిగా చార్జర్లో ఉంచేయకూడదు. తర్వాత సగం చార్జ్ అయిన బ్యాటరీ వాడకూడదు. పూర్తిగా చార్జ్ అయిన తర్వాత, పూర్తిగా డిశ్చార్జ్ అయిన తర్వాతనే బ్యాటరీని ఛార్జింగ్‌లో పెట్టాలి. తీగల్లో మనకి ఏ రకమైన మలుపులు, చిక్కులు లేకుండా మనం చూసుకోవాలి. డ్రై స్టోర్ కిట్‌లో రోజు మా ప్రాసెసర్ తీసేసిన తర్వాత డ్రై స్టోర్ కిట్‌లో బ్యాటరీ తీసేసి డ్రై స్టోర్ కిట్‌లో పెట్టుకోవాలి. దానివల్ల డ్రై స్టోర్ కిట్‌లో పెట్టుకోవడం వల్ల మన ప్రాసెసర్‌లో ఉన్న తేమ, చెమట ఇవన్నీ పీల్చేస్తాయి. మన దేశంలో ఎక్కువ చోట్ల చెమట బాగా ఎక్కువ కారుతుంటుంది. సో, అందువల్ల మనకి ఈ డ్రై స్టోర్ కిట్‌లో ప్రతిరోజు పెట్టడం తప్పనిసరి. లేకపోతే ప్రాసెసర్ తడిస్తే ప్రాసెసర్ లోపల చెమ్మ, నీరు వెళ్తే ప్రాసెసర్ పనిచేయడం మానేస్తుంది. తర్వాత ఆ ప్రాసెసర్‌ని రిపేర్‌కి పంపించడం ఇవన్నీ పెద్ద శ్రమతో కూడుకున్న పని, డబ్బుతో కూడుకున్న పని. అందువల్ల మనం జాగ్రత్తగా ప్రతిరోజు ప్రాసెసర్‌ని గుడ్డతో తుడిచి డ్రై స్టోర్ కిట్‌లో పెట్టుకుంటే చాలా మంచిది. కాన్సో ప్రాసెసర్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిని పాటించాలి. ఇప్పుడు వారానికి ఒకసారి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అది కూడా చూస్తాం. మన పిల్లలకి వారానికి ఒకసారి తలస్నానం చేయిస్తాం. సో, షాంపూ, గింపు వేసి స్పెషల్ కేర్‌తో మనం చేస్తాం. అలాగే వారానికి ఒకసారి మనం ఏం చేయాలంటే, ఈ కాయిల్‌లో ఉన్న మ్యాగ్నెట్‌ని తీసి క్లీన్ చేయాలి అన్నమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కాయిల్ ఉంటుంది. కాయిల్‌లో ఇదిగో ఈ మ్యాగ్నెట్ బయటికి తీసి, కాయిల్‌లో ఉన్న మ్యాగ్నెట్ తీసి క్లీన్ చేయాలి అన్నమాట. ఎందుకంటే ఈ మ్యాగ్నెట్‌లో ఇది అయస్కాంతం అన్నమాట. ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇనప రద్దీలన్నీ కూడా లాగేసుకుంటుంది. సో, ఇందులో బాగా దుమ్ము, ధూళి చేరుతుంది మ్యాగ్నెట్ పెట్టే కాయిల్‌లో పెట్టే ప్లేస్‌లో. మీరు వారానికి ఒకసారి మ్యాగ్నెట్ తీసి క్లీన్ చేస్తుంటే మ్యాగ్నెట్ బాగా పనిచేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మ్యాగ్నెట్ ఈ ఇనప రద్దీలు తర్వాత దుమ్ము, ధూళితో పట్టేస్తుంది. మీరు మా దగ్గర తీసుకొచ్చినప్పుడు మేము మ్యాగ్నెట్ తీయడానికి ట్రై చేస్తే, లేకపోతే మీరైనా మ్యాగ్నెట్ తీయడానికి ట్రై చేస్తే ఆ మ్యాగ్నెట్ రాదు, గట్టిగా పట్టేస్తుంది. బలవంతం చేస్తే కాయిల్ విరిగిపోవడానికి అవకాశం ఉంది. కేబుల్ తెగిపోవడానికి అవకాశం ఉంది. ఒక చిన్న మ్యాగ్నెట్ ఇబ్బంది వల్ల మనం మొత్తం అన్ని మార్చుకోవాల్సి అవసరం వచ్చింది అన్నమాట. అందువల్ల మీరు మ్యాగ్నెట్‌ని వారానికి ఒకసారి తీసి శుభ్రంగా బ్రష్‌తో క్లీన్ చేసి పెట్టడం చాలా మంచిది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఫ్యూచర్‌లో మనకు తగ్గుతాయి. రెండోది అలాగే కేబుల్‌లు 2 వైపు తీసి కేబుల్ 2 వైపు ప్రాసెసర్ వైపు, తర్వాత కాయిల్ వైపు 2 వైపు తీసి కాంటాక్ట్ పాయింట్స్‌ని కూడా మనం క్లీన్ చేయాలి వారానికి ఒకసారి. కాన్సో ప్రాసెసర్ వాడుతున్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి ఆ టాప్ కవర్ తీసి మ్యాగ్నెట్ దగ్గర మ్యాగ్నెట్ పెట్టిన చోట్ల శుభ్రంగా క్లీన్ చేయాలి. శుభ్రపరచవలసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి చూస్తాం. మన పిల్లలకి బాగా జుట్టు పెరిగిపోతే మనం 2 నెలలకు ఒకసారి ఎప్పుడో తీసుకువెళ్ళి మన బార్బర్ దగ్గర హెయిర్ కట్ చేయిస్తాం. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇది 2 నెలలకు ఒకసారి మన డ్రై అండ్ స్టోర్ కిట్‌లో ఈ డ్రై బ్రిక్ మార్చాలి. ఈ డ్రై బ్రిక్ ఎలా మార్చాలి? కొత్త డ్రై బ్రిక్ ఉంటుంది. ఇక్కడ ఒక బాణం గుర్తుంటుంది ఎడం పక్కనే. నేను అది చూపిస్తున్నాను. మీరు ఎడమ వైపు స్వైప్ చేస్తే చూడొచ్చు. ఇక్కడ ఒక బాణం గుర్తుంటుంది. పేపర్ ఉంటుంది. ఈ పేపర్‌ని తీసియాలి. ఈ బాణం గుర్తు వైపు పట్టుకొని లాగేసి తీసియాలి. తీసి డ్రై స్టోర్ కిట్‌లో పెట్టాలి అన్నమాట. డ్రై అండ్ స్టోర్ కిట్‌లో ఈ బాణం వైపు తీసేసి పెట్టుకోవాలి. మీకు గుర్తుండడానికి మీరు దీని మీద డేట్ రాసుకోవచ్చు. ఎన్నో తేదీ కొత్త ప్రాసెసర్ పెట్టారు అని ఒక మార్కర్ పెన్‌తో మీరు డేట్ యేసుకుంటే 2 నెలలు అయిపోయింది. వెంటనే మనం మార్చుకోవాలని చెప్పేసి మీకు మార్చుకోవడానికి గుర్తుంటుంది. లేకపోతే ఎన్ని రోజులైందో తెలియక మీరు ఇబ్బంది పడుతుంటారు. సో, దీని మీద ఒక మార్కర్ పెన్‌తో ఎప్పుడు నేను ఇది పెట్టాను అని గుర్తుంచుకొని చేస్తే ఇది ఈ పేపర్ తీసి పెట్టాలి. 2 నెలలకు ఒకసారి మనం తప్పనిసరిగా డ్రై బ్రిక్‌ని మార్చుకోవాలి. 3 నెలలకు ఒకసారి ఈ మైక్రోఫోన్ ప్రొటెక్టర్ అని ఉంటాయి. ప్రతి ప్రాసెసర్‌కి ఒక్కొక్క రకం ఉంటుంది. ఫ్రీడమ్‌కి ఒక రకమైన ప్రాసెసరు, CP802కి ఒక రకమైన ప్రొటెక్టర్ ఉంటుంది. మైక్రోఫోన్ ప్రొటెక్టర్ అంటారు. ప్రతి ప్రాసెసర్‌కి ఉంటుంది. ఈ మైక్రోఫోన్ ప్రొటెక్టర్‌ని మనం ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి. ఎందుకు అని చెప్తాను. ఈ మైక్రోఫోన్ ప్రొటెక్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన బయట నుంచి వచ్చిన సౌండ్‌ని మైక్‌కి ఇవి పంపిస్తుంటాయి. ఆ పంపించినప్పుడు ఫిల్టర్ చేస్తాయి. అంటే దుమ్ము, ధూళి మైక్ లోపల వెళ్లకుండా ఇది ఫిల్టర్ ఉంటాయి. జాలీలాగా ఉంటుంది అక్కడ.
ఈ ప్రొటెక్టర్ లో ఫిల్టరు దుమ్ము ధూళి పడడం వల్ల సగం బ్లాక్ అయిపోవచ్చు, లేకపోతే పూర్తిగా కూడా బ్లాక్ అయిపోవచ్చు మన వాతావరణంలో ఉన్న దుమ్ము ధూళితో. బ్లాక్ అయిపోయినప్పుడు సరిగా వినిపించదు. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి కంప్లెయింట్ చేస్తుంటారు. గట్టిగా చెప్తే గాని వినిపించట్లేదు, సరిగా వినిపించట్లేదు అంటాడు. మఫుల్డ్‌గా ఉన్నాయి అంటున్నారు వాయిసు. ఇవన్నీ మైక్రోఫోన్ ప్రొటెక్టర్‌లో డస్ట్ ఉండడం వల్ల అవుతుంది. మైక్‌కి సరిగా సౌండ్ వెళ్ళట్లేదు. మైక్‌కి పూర్తిగా సౌండ్ వెళ్ళట్లేదు. సో, దానివల్ల ఏమవుతుంది? సరిగా వినిపించకపోవడం, లో వాల్యూమ్ ఉండడం, ఇవన్నీ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల మీరు తప్పనిసరిగా 3 నెలలకొకసారి మీకు ఎక్స్‌ట్రా మైక్రోఫోన్ ప్రొటెక్టర్స్ ఇచ్చుంటారు మీకు కొన్నప్పుడు. లేదంటే మీ నియర్ బై క్లినిక్‌లో దొరుకుతుంది. కాక్లియర్ క్లినిక్‌లో మీరు వెళ్లి మైక్రోఫోన్ ప్రొటెక్టర్ తీసుకొని తప్పనిసరిగా 3 నెలలకొకసారి మైక్రోఫోన్ ప్రొటెక్టర్ మార్చుకోండి. వర్షాకాలంలో ఎక్కువ చెమట కారుతున్న వాళ్ళకి మన ప్రాసెసర్ వాడుతుంటే తడిచే అవకాశం ఉంది. తడిస్తే ప్రాసెసర్ పాడైపోతుంది. అందువల్ల ఇప్పుడేంటంటే మనకి అన్ని రకాల ప్రాసెసర్స్‌కి CP802 నుంచి కాన్సో దాకా అన్ని ప్రాసెసర్స్‌కి ఇప్పుడు ఆక్వా స్లీవ్ అని ఒక ప్రొటెక్టర్ వస్తుందన్నమాట. ఆక్వా స్లీవ్ ఈ బొమ్మలో చూపించినట్టు అన్ని ప్రాసెసర్స్‌కి దొరుకుతున్నాయి. సో, మీరు ఈ ఆక్వా స్లీవ్ ప్రొటెక్టర్ తీసుకొని వాడుకుంటే ఈ ప్రాసెసర్ తడవకుండా ఉంటుంది. సో, మన పిల్లలకి వర్షాకాలంలో ఎలాగా రెయిన్ కోటో, అలాగే ఇది మన ప్రాసెసర్‌కి ఒక రకమైన రెయిన్ కోట్ అన్నమాట. సో, ఈ ఆక్వా స్లీవ్ తీసుకొని వాడుకుంటే మనకి వ మా ఈ చెమట నుంచి, తర్వాత వర్షం నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. సో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కొన్ని జాగ్రత్తలు ప్రతిరోజు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు వారానికి ఒకసారి తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు 2 నెలల నుంచి 3 నెలలకు ఒకసారి తీసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ మీరు చక్కగా పాటిస్తే మీ యొక్క ప్రాసెసరు ఎక్కువగా మన్నికగా వస్తుంది. ఎక్కువ కాలం పనిచేస్తుంది. తరచూ రిపేర్‌కి రాదు. ఇప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్ళాలంటే ఎన్నో కష్టపడాలి. కొంతమంది చాలా దూరం నుంచి రావాల్సొస్తుంది. అపాయింట్‌మెంట్ తీసుకొని రావాలి. ట్రావెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఈ జాగ్రత్తలు పాటించుకుంటే మీరు ఎక్కువగా రిపేర్‌కి రాకుండా మీ ప్రాసెసర్ బాగా పనిచేస్తుంది. మీ అందరి పిల్లలకి బాగా ప్రాసెసర్ పనిచేసి, బాగా వినికిడి బాగుండి, బాగా ఎదుగుదల జరగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ నమస్కారం. థాంక్ యూ. ధన్యవాదాలు.